హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం నికోస్ ఛాయ సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సీజన్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సీజన్ 1 చూసాకే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే మధ్యలో ఆ పిశాచ్ గాడు ఎలా వచ్చాడు, ఏం జరుగుతుంది అనేది మనకైతే అర్థం కాదు. మరి సో లేట్ చేయకుండా ఆ ముసలోడి లొల్లేంటో చూద్దాం పదండి. సిరీస్ స్టార్ట్ అవ్వగానే షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. చిన్నప్పుడు లోక్నాథ్, అదే మన విలన్ గాడు, ఒక పసిబిడ్డని ఎత్తుకొని పరిగెడుతుంటాడు. ఊరంతా వాడి వెనకాలే పడుతూ కొట్టడానికి చూస్తారు, కానీ వాడేమో అస్సలాగడు. ఒక పాడుబడ్డ గుడిలోకి వెళ్లి ఆ చంటి బిడ్డని బలిద్దాం అనుకుంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తుంది. ఐ మీన్ సీజన్ 1 ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్లో తితాస్ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటది. ఎందుకంటే మితుల్ మిస్ అయిపోయింది కదా, తను ఎక్కడ ఉందో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటది. సరిగ్గా అప్పుడే మార్చరీ రూమ్ కి మళ్ళీ కొత్త శవం వచ్చేస్తది. అది ఎక్కడ మితుల్ అయి ఉంటుందేమో అని చాలా భయపడుతుంది. కానీ బాడీ చెక్ చేశాక అది మితుల్ కాదని తెలుస్తుంది. ఓరి దేవుడా థ్యాంక్స్ అని చెప్పేసి ఊపిరి పీల్చుకొని అమియోకి కాల్ చేసి బాడీ మితుల్ది కాదు, తను ఇంకా సేఫ్ గానే ఉండి ఉండొచ్చు అని చెప్తుంది. సో తను బ్రతికే ఉంది అని తెలియగానే అమియో తన పోలీస్ టీమ్ తో కలిసి మితుల్ కోసం పిచ్చివాడిలాగా అడవంతా వెతుకుతూ ఉంటాడు. సడన్ గా ఆ గేను పిశాచ్ గడు వచ్చి సర్ప్రైజ్ అని చెప్పేసి అటాక్ చేస్తాడు. వాడు అమియోని గొంతు పట్టి గాల్లోకి లేపి చంపేస్తూ ఉంటే అమియోకి జూనియర్ గా ఉన్న ఆఫీసర్ దీపక్ గడు వచ్చి పిశాచిని గన్తో షూట్ చేస్తాడు. కానీ అది పిశాచ్ కదా ఫ్రెండ్స్, బుల్లెట్ తగిలితే చచ్చిపోతుందా, సావదు కదా. ఇక పిశాచి కోపంతో దీపక్ మీద పడి వాడి ఆపిల్ కాని కట్ చేసి పడేస్తది. వాడు మళ్ళీ అమియో దగ్గరికి వచ్చి చంపాలని చూస్తాడు. సరిగ్గా అప్పుడే మిగతా ఫోర్స్ రావడంతో ఆ పిశాచి గడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత మన అమియోకి దెబ్బలు తగిలాయి కాబట్టి హాస్పిటల్ కి వెళ్తాడు. అమియో హాస్పిటల్లో ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. అప్పుడు బాదురి అక్కడికి వచ్చి ధైర్యంగా ఉండరా, నేను లోకనాథ్ పాస్ట్ గురించి తెలుసుకుంటున్నాను, మితుల్ని కాపాడుతానని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అమియో గారికి మండిపోతుంది. మీరు ఇంకేం చేయలేరు బాదురి గారు, మీ కళ్ళ ముందే మీ ఇంట్లో నుంచే మితుల్ని కిడ్నాప్ చేస్తే మీరు ఆపలేకపోయారు. ఇప్పుడు నా జూనియర్ కూడా పోయాడు. లాస్ట్ టైం ఆ అమ్మాయిని కూడా మనం కాపాడలేకపోయాం, ఇప్పుడు మితుల్ని కూడా కాపాడలేమని చెప్పేసి చాలా ఎమోషనల్ గా అరుస్తాడు. బాదురి కామ్ గా మాట్లాడుతూ, నీ కోపం నాకు అర్థమైందిరా అమియో, కానీ ప్రస్తుతానికి ఈ రక్షాధారం కట్టుకో. నీకు నా మీద నమ్మకం లేకపోయినా పర్లేదురా, కనీసం మితుల్ కోసమైనా ఇది కట్టుకోరా, ఇది నిన్ను అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తాడు. తితాస్ కూడా తీసుకోమని సైగ చేయడంతో అమియోకి ఇష్టం లేకపోయినా కూడా కట్టుకుంటాడు. మరొక పక్క ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. దేవదూత్ అనే ఒక యంగ్ కుర్రాడిని ఒక ట్రక్ డ్రైవర్ కావాలని గుద్ది చంపేస్తాడు. పైగా చనిపోతున్న వాడిని చూసి రాక్షస ఆనందం పొందుతూ అక్కడి నుంచి పారిపోతాడు. ఈ కొత్త ట్రాక్ ఏంటో, ఆ చనిపోయిన కుర్రాడేంటో మనకి ముందైతే తెలుస్తుంది. ఇక బాదురి తన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. జైలుకి వెళ్లి లోకనాథ్ గత 12 ఏళ్లుగా స్టే చేసిన గదిని పరిశీలిస్తాడు. అసలు వాడు ఐ సెక్యూరిటీ ఉన్న జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడో అక్కడి కానిస్టేబుల్ చెప్తాడు. ఆ రోజు రాత్రి లోకనాథ్ పక్క గదిలో ఒక ఖైదీ చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్తూ ఉండగా సడన్ గా ఆ శవం బ్రతికి వచ్చేసి కానిస్టేబుల్ ని అన్కాన్షియస్ లోకి వెళ్లేలా కొట్టేసి ఆ శవమే వెళ్లి లాకప్ తలుపులు తీసి లోకనాథ్ ని అక్కడి నుంచి పంపించిందంట. ఆ తర్వాత లోకనాథ్ పారిపోగానే ఆ శవం మళ్లీ నిర్జీవంగా పడిపోయిందంట. దీన్ని బట్టి బాదురి ఏం డిసైడ్ అవుతాడంటే, ఆ ముసలోడు 12 ఏళ్లు జైల్లో ఖాళీగా కూర్చోలేదు, శవాలని కంట్రోల్ చేసే శవ సాధనని ఘోరంగా ప్రాక్టీస్ చేశాడని. అందుకే ఇప్పుడు వాడు చాలా పవర్ఫుల్ అని అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత సీన్ అక్కడి నుంచి ఇంటికైతే షిఫ్ట్ అవుతుంది. మితుల్ వాళ్ళ అమ్మగారు బాదురి దగ్గరికి వచ్చి, క్షమించండి సార్, మా అల్లుడు అమియో ఆవేశంలో మిమ్మల్ని ఏదేదో అనేశాడు కదా అని చెప్పి సారీ చెప్తుంది. బాదురి చాలా కూల్ గా మాట్లాడుతూ, పర్లేదమ్మా, భార్య కనిపించట్లేదన్న బాధలో ఉన్నాడు, ఆ మాత్రం ఆవేశం ఉంటుందిలే గాని ఒకరు చెప్తున్నా అమ్మా, మితుల్ నాకు కూడా కూతురు లాంటిది, తన్ని క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నాది, అప్పటి వరకు నేను నిద్రపోను అని చెప్పేసి మాటిస్తాడు. ఇదే టైంలో బయట ఒక వింత జరుగుతూ ఉంటది. ఇందాక దేవదూత అనే కుర్రాడిని గుద్ది చంపేశాడు కదా ఒక ట్రక్ డ్రైవర్, వాడిప్పుడు ఒక షాప్ దగ్గర మటన్ కొంటూ, మా మాస్టర్ కోసం ఒకడిని లేపేశా, ఈ రాత్రి అడవిలో పార్టీ ఉంది అని సంబరపడిపోతూ ఉంటాడు. అంటే వాడు లోకనాథ్ మనిషి అన్నమాట. ఇటువైపు అడవిలో అమియో తన టీం కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఆ పిశాచ్ గాడు అడవిలోనే ఉన్నాడు కాబట్టి ఆ మాంత్రికుడు లోకనాథ్ కూడా ఇక్కడెక్కడో నక్కుంటాడని చెప్తూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. వాడిని చూడగానే మనందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే వాడు మరెవరో కాదు, ఉదయం యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ దేవదూత్ గాడు. చనిపోయినోడు బ్రతికి రావడం ఏంటి, పైగా ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు. అంటే లోక్నాథ్ తన శివ సాధనతో వాడిని మళ్ళీ బ్రతికించి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి స్పైగా పంపించాడన్నమాట. ఇక వాడు రాగానే సిన్సియర్ ఆఫీసర్ లాగా డ్యూటీ చేస్తూ అమియో చెప్తున్న ప్లాన్స్ అన్ని వింటుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి అడవిలోకి వెళ్లి వెతుకుతూ ఉన్నప్పుడు ఆ దేవదూత్ గాడు అమియోని చంపడానికి వెనకాల నుంచి అటాక్ చేయబోతాడు. కానీ టచ్ కూడా చేయలేకపోతాడు. ఎందుకంటే బాదురి హాస్పిటల్లో అమియో చేతికి ఒక రక్షాదారం కట్టాడు కదా, ఆ దారం పవర్ వల్ల ఆ శవం అమియోని ముట్టుకోలేకపోతుంది. పైగా వాడి చేతికి కూడా షాక్ తగులుతుంది. అమియో ప్రాణాలైతే సేఫ్, కానీ పక్కనే మృత్యు తిరుగుతోందని వాడికి తెలియదు. ఇంతలో పోలీస్ వాళ్ళకి అడవిలో కొన్ని ఫుడ్ ప్లేట్స్ అయితే దొరుకుతాయి. వాటిని ల్యాబ్ కి పంపిస్తారు. ఇటువైపు రాత్రిపూట
రాత్రిపూట బాదురి ఇంట్లో నిద్రపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇద్దరు చిన్న పిల్లల దయ్యాలు కనిపిస్తాయి. వీళ్ళు ఎవరో తెలుసు కదా మీకు, లోక్నాథ్ సొంత పిల్లలే. మనం సీజన్ 1 లో చూసాం కదా. ఇక వాళ్ళు బాదురితో మాట్లాడుతూ మాకు తెలుసు సార్ మితులు ఎక్కడ ఉందో, రాండి చూపిస్తామని చెప్పి దారి చూపిస్తారు. ఇక్కడ మనకి లోకనాథ్ గడి ఫ్లాష్ బ్యాక్ ని ఇంకొంచెం చూపిస్తారు. వాడు చిన్నప్పుడు కేవలం ఎవరో పిల్లాడిని కాదు, తన సొంత అన్న కొడుకుని బలిద్దాం అనుకున్నాడట. అది చూసి ఊరి జనం వాడిని చిత కొట్టి నదిలో పారేశాడంట. అలా వాడు బ్రతికి ఇప్పుడు పెద్ద మాంత్రికుడైతే అయ్యాడు. ప్రెసెంట్ లో ఆ దయ్యం పిల్లలు బాదురిని అడవిలో ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్తాయి. అక్కడ బాదురికి కొన్ని విజన్స్ అయితే కనిపిస్తాయి. మితుల్ని ఇక్కడే బంధించి ఉంచారు. ఆ గెను పిశాచిగాడు మితుల్ని రేప్ చేయబోతే లోక్నాథ్ వచ్చి ఆపుతాడు. ఆగరా ఆగు, తను నా దేవతకి బలివ్వాల్సిన ప్రసాదం, నేను తనని పవిత్రం చేస్తానని ఆ పిశాచిగాన్ని పంపించేస్తాడు. అప్పుడు మితుల్ చాలా ఏడుస్తూ బాదురి గారు వచ్చి నిన్ను చంపేస్తారని చెప్పి అంటది. ఆ మాట వినగానే బాదురి కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. నా శిష్యురాలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకుంది, నేను ఇంకా కాపాడలేకపోయానే అని చెప్పేసి చాలా బాధపడతాడు. అక్కడే మితుల్ తను వేసుకున్న బట్టలైతే కింద పడి ఉంటాయి. అవి చూసి అమియో అక్కడికి వచ్చి మితుల్ చనిపోయిందని తన వేసుకున్న డ్రెస్ చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఆ దేవదూతగాడు కూడా అక్కడే ఉంటాడు. కానీ బాదురిని చూసి దాక్కుంటాడు. బాదురికి అక్కడ కుళ్ళిపోయిన శవం వాసన వస్తుంది. కానీ ఎవరు కనిపించరు. ఫైనల్ గా ఇంటికి వచ్చి అందరికి నిజం చెప్తాడు బాదురి. అందరూ ఏడవకండి, మితుల్ ఇంకా చనిపోలేదు. లోక్నాథ్ ఆమెని బలివ్వడానికి పవిత్రం చేస్తున్నాడు. అందుకే పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసి తీసుకెళ్లాడు. తను ఇంకా బ్రతికే ఉందని క్లారిటీ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో లోక్నాథ్ మితుల్ని నదిలో స్నానం చేయించి ఒక భయంకరమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ ఆల్రెడీ ఒక గర్భిణీ స్త్రీ శవం పడి ఉంటది. మితుల్ తన చేతిని కోసి ఆ రక్తాన్ని హోమగుండంలో వేస్తాడు. ఆ తర్వాత శవాల బూడిదతో కలిపిన ఆ రైస్ ని మితుల్కి తినిపిస్తూ నేను నీకు అన్నం పెట్టాను కదా, రుణం తీర్చుకోవడానికి నువ్వు కూడా నాకు రక్తం ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. ఇటువైపు బాదురి ఇంటికి వచ్చి తితాస్ కి అసలు నిజం చెప్తాడు. లోక్నాథ్ చేస్తున్న ఆ క్షుద్ర పూజకి ఒక గర్భిణీ స్త్రీ శవం కావాలి, అందుకే ఆ మిస్సింగ్ అయిన ఆడవాళ్ళని వాడు చంపేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు మితుల్ని వాడు బలివ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంది. మితుల్కి పీరియడ్స్ మొదలవ్వాలి. ఆ పీరియడ్స్ అయిపోయాక ఒక ప్రత్యేకమైన పౌర్ణమి రాత్రి ఆ పిశాచైన గెనుగాడితో మితుల్కి పెళ్లి చేసి అప్పుడు బలిస్తాడు. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఇప్పుడు మితుల్ని కాపాడడానికి ఎవరైనా వెళ్ళాలి అంటే అది కేవలం పీరియడ్స్ లో ఉన్న స్త్రీ మాత్రమే వెళ్ళగలదు. పీరియడ్స్ వచ్చిన అమ్మాయి మాత్రమే ఆ నెగిటివ్ ఎనర్జీని దాటుకొని మితుల్ని చూడగలదు. బాదురి చెప్పింది వినగానే తితాస్ షాక్ అవుతూ ఆలోచనలో పడిపోతది. వెంటనే తితాస్ సంజయ్ కి కాల్ చేసి ఆరా తీస్తే ఒక క్లూ దొరుకుతది. సంజయ్ వల్ల మామయ్య బాను అదే లోక్నాథ్ గాడు ఒకప్పుడు అలోయ్ డింగి అనే ప్లేస్ లో పని చేశాడని తెలుస్తది. ఆ ప్లేస్ లోనే వాడి అసలు రహస్యాలున్నాయి. ఆ విషయం తెలియగానే బాదురి ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే కార్ తీసుకుని ఆ ప్లేస్ కి బయలుదేరతాడు. కానీ లోక్నాథ్ గడి మనిషి అదే ట్రక్ డ్రైవర్ గాడు బాదురిని గమనిస్తూనే ఉంటాడు. ఇంటికి రాగానే తితాస్ కి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తది. మన అమియో గాడు డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. తితాస్ ఫాస్ట్ గా వెళ్లి ఆపేసి అరే అమియో పిచ్చి పట్టిందారా నీకేమైనా, పిచ్చి పనిలో అస్సలు చేయొద్దు, ఎందుకంటే మితుల్ బ్రతికే ఉందిరా, మనం కాపాడుకోవచ్చని ధైర్యం చెప్తది. అమియో గాడు చాలా ఏడుస్తూ ఆగిపోతాడు. మళ్ళీ సీన్ పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ అవుతది. పోలీస్ స్టేషన్ కి ఒక అమాయకుడు వచ్చి సార్ నా భార్య కనిపించట్లేదు, ఆమె నిండు గర్భిణి అని కంప్లైంట్ ఇస్తుంటాడు. మేబీ ఇందాక లోక్నాథ్ గారి దగ్గర చూసిన శవం ఈవిడదే అనుకుంటా. కానీ అక్కడ డ్యూటీలో ఉన్నది ఎవరో తెలుసా ఫ్రెండ్స్, మన జాంబీ పోలీస్ ఆఫీసర్ దేవదూత్ గాడు. వాడు కంప్లైంట్ తీసుకోకుండా అతన్ని తిట్టి పంపించేస్తాడు. ఎందుకంటే వాడి బాస్ లోకనాథ్ దొరికిపోకూడదు కదా, అందుకే అన్ని పంపించేస్తాడు. ఇటువైపు అడవిలో ఆ పిశాచి గేనుగాడు ఆ గర్భిణీ శవాన్ని తీసుకుని తింటుంటాడు. పాపం తనే అన్నమాట. ఇక లోక్నాథ్ గాడు వాడిని అడుగుతాడు బాదురికి ఆ ఫ్యాక్టరీ అడ్రస్ ఎలా తెలిసిందిరా అని. పిశాచి గడేమో బాదురి అక్కడ ఒక్కడే ఉన్నాడు, వాడి దగ్గర ఎవరూ లేదు, సో ఎవరూ చెప్పలేదంటాడు. ఎందుకంటే ఆ పిల్లల దయ్యాలు పిశాచి కనిపించవు కదా, అందుకే వాడు అలా చెప్తాడు. కానీ లోక్నాథ్ గడికి మాత్రం అర్థమైపోతది బాదురికి ఆత్మల సపోర్ట్ ఉందని. అయినా కూడా అహంకారంతో బాదురి ఇప్పుడు అలెడింగికి వస్తున్నాడు కదా, రానివ్వు, అక్కడ నేను సృష్టించే భ్రమల్లో చిక్కుకొని పిచ్చోడైపోతాడని చెప్పేసి నవ్వుతాడు. బాదురి కారులో వెళ్తుండగా సడన్ గా రోడ్డు మీద మితుల్ నిలబడి ఉన్నట్టు కనిపిస్తది. అది నిజం అనుకుని బాదురి డ్రైవర్ స్టీరింగ్ ని పక్కకి తిప్పుతాడు. కారు వెళ్లి చెట్టుకి క్రాష్ అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. యంగ్ బాదురి ఒక అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తూ ఉంటాడు. సడన్ గా పక్కనే తన భార్య నివేదిత ఆత్మ కనిపిస్తది. ఆమె నవ్వుతూ మాయమైపోతుంది. అది చూసి బాదురికి గుండె ఆగినంత పనవుతుంది. అంటే తన భార్య చనిపోయిందని మనకైతే అర్థమవుతుంది. ఇంతలో పనుడు వచ్చేసి సార్ అమ్మగారు చనిపోయారని చెప్తాడు. వామ్మో, ఎంత పెద్ద ఆకల్టిస్ట్ అయినా సొంత భార్యని కాపాడుకోలేకపోయాడనే పెయిన్ ని మనకైతే చూపించారు. కట్ చేస్తే సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి అయితే వచ్చేస్తుంది. కార్ యాక్సిడెంట్ అయినా కూడా బాదురి డ్రైవర్ సేఫ్ గానే ఉంటారు. డ్రైవర్ చాలా భయపడిపోతూ సార్ మనం వెనక్కి వెళ్ళిపోదామని చెప్తే బాదురేమో అస్సలు వినడు. లేదు, వెనక్కి వెళ్ళడం అస్సలు కుదరదు, ఎందుకంటే లోక్నాథ్ గడు మనల్ని మాయ చేస్తున్నాడు, మనల్ని ఆపడానికి ఇలా చేస్తున్నాడు. నా కళ్ళ ముందు ఏది కనిపించినా నేను అస్సలు నమ్మను, అలోయ్ డింగికి వెళ్లాల్సిందే అని చెప్పేసి నడుచుకుంటూ బయలుదేరతాడు. ఇక్కడ ఇంట్లో తితాస్ ఒక సాహసం చేస్తుంది ఫ్రెండ్స్. బాదురి చెప్పిన కండిషన్ గుర్తుంది కదా, కేవలం పీరియడ్స్ లో ఉన్న స్త్రీ మాత్రమే మితుల్ దగ్గరికి వెళ్ళగలదు. తితాస్ కి
ఇప్పుడు పీరియడ్స్ అయితే రావు, ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్. కానీ తన చెల్లి మితుల్ని కాపాడుకోవాలి అంటే తితాస్ కి పీరియడ్స్ రావాలి. అందుకే ఆమె కఠినమైన నిర్ణయం తీసుకుంటది. తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడానికి, పీరియడ్స్ రావడానికి కొన్ని టాబ్లెట్స్ అయితే మింగేస్తది. మితుల్ ప్రాణాల కోసం తన బిడ్డని త్యాగం చేసేస్తుంది. ఇటువైపు అమియో అలాగే ఆ జాంబీ పోలీస్ ఆఫీసర్ గాడు ఇద్దరు అడవిలో నుంచి బయటకు వస్తారు. అక్కడ అమియోకి ఒక విషయం అర్థమవుతుంది. అడవిలో మందు తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, దౌనా. వీడే ఆ ట్రక్ డ్రైవర్. దేవదూతిని చంపింది వీడే, బాదురి మీద నిఘా వేసింది కూడా వీడే. వాడిని చూడగానే అమియోగాడు ఉసేన్ బోల్ట్ లా వెళ్లి వాడిని పట్టేసుకుంటాడు. అమియోగాడు ఆ దౌనాన్ని పట్టుకుని చాలా బిజీగా ఉంటే వెనకాల ఉన్న దేవదూత్ గాడు గన్ తీసి అమియోని షూట్ చేయడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే దేవదూత్ ని కంట్రోల్ చేస్తుంది వాడే కదా. ఇక అమియోని లేపేయడానికి కమాండ్ ఇస్తాడు. కరెక్ట్ గా వాడు ట్రిగ్గర్ నొక్కే టైంకి వాకీ టాకీలో గేను పిశాచి కనిపించిందని మెసేజ్ వస్తుంది. ఆ సౌండ్ కి అమియోగాడు కదులుతాడు. దాంతో దౌనాగాడు ఆ గ్యాప్ లో పారిపోతాడు. అమియో ప్రాణాలైతే దక్కాయి, కానీ పక్కనే ఉన్నది మనిషి కాదు, ఒక శివమని పాపం మనోడికి ఇంకా తెలియదు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బాదురి ఆ డింగి అనే ప్లేస్ కి అయితే చేరుకుంటాడు. అక్కడ లోక్నాథ్ గురించి ఎంక్వైరీ చేస్తే షాకింగ్ నిజాలైతే తెలుస్తాయి. ఆ ఊరి మనిషి ఒకటి చెప్తాడు, లోక్నాథ్ చిన్నప్పటి నుంచే చాలా వింతగా ఉండేవాడు. ఎప్పుడు శ్మశానంలో కూర్చొని శివసాధన చేసేవాడు. ఇంకా దారుణం ఏంటంటే వాడు శవాల్ని కూడా తినేవాడు. అందుకే వాడి అమ్మ నాన్న గింటేస్తే వాళ్ళన్నే చేరదీశాడు. చివరికి అన్న కొడుకునే బలివ్వబోతే జనం కొట్టి నదిలో పారేశారు. ఆ తర్వాత నదికి అవతలి ఒడ్డున ఉన్న చౌగాచి అనే ఊర్లో చిన్మయ్ అనే ఆవిడ వాడికి ఆశ్రయం ఇచ్చిందని చెప్తాడు. వెంటనే బాదురి ఆ చిన్మయ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ బాదురికి ఒక విజన్ వస్తది. ఆ గది తలుపులు ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి. సడన్ గా బాదురికి తన చనిపోయిన భార్య నివేదిత ఆత్మ చేతిలో చనిపోయిన బిడ్డతో కనిపిస్తది. అది చూడగానే బాదురి ఎమోషనల్ గా కుప్పకూలిపోతాడు. ఇక్కడ బాదురి గిల్ట్ ఏంటంటే నివేదిత ప్రసవ వేదనతో ఉన్నప్పుడు బాదురి ఆమె దగ్గర ఉండకుండా దయ్యం పట్టిన ఎవరో అమ్మాయిని కాపాడడానికి వెళ్ళిపోయాడట. అతను టైంకి లేకపోయేసరికి నివేదిత బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఆ గిల్ట్ ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇదే వాడి వీక్నెస్. ఇక బాదురి మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చుండిపోతే బయట డ్రైవర్ గాడు వచ్చి ఆయన లాక్కెళ్ళిపోతాడు. బాదురి అక్కడ కూర్చుని ఉండగా లోక్నాథ్ భార్య రోమా ఆత్మ కనిపిస్తది. ఆమె మితులు ఎక్కడుందో చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ లోక్నాథ్ గాడు తన మాయతో ఆమెని వెనక్కి లాగేస్తాడు. అతని భార్యని చిత్రహింసలు పెడుతుంటే ఆ పిల్లల ఆత్మలు వచ్చేసి మా అమ్మని వదిలేసేరా అని చెప్పేసి ఏడుస్తారు. అప్పుడు లోక్నాథ్ గాడు ఎముకతో చేసిన బోన్ ఇన్స్ట్రుమెంట్ ని ఊదుతాడు. ఆ సౌండ్ కి మితుల్, రోమా, పిల్లలు అందరూ విలవిల్లాడిపోతారు. చివరికి ఆ పిల్లల ఆత్మల్ని లోక్నాథ్ గాడు పక్షులుగా మార్చేసి పంజరంలో బంధించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో చిన్మయ్ బ్యాక్ స్టోరీని చూపిస్తారు. ఆమె ఆ ఊరి డాక్టర్ అన్నమాట ఆల్మోస్ట్. ఎందుకంటే నదిలో కొట్టుకొచ్చిన లోక్నాథ్ ని కాపాడింది ఆమె కాబట్టి. ప్రెజెంట్ లో బాదురి మళ్ళీ ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. డ్రైవర్ తో మాట్లాడుతూ నేను పిలిచేదాకా లోపలికి ఎవరు రావద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ నివేదిత ఆత్మ వచ్చి నీ వల్లే నేను చనిపోయాను అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ భయపడుతుంది. కానీ ఈసారి బాదురి స్ట్రాంగ్ అయిపోతాడు. ఇదంతా లోక్నాథ్ గారు సృష్టిస్తున్న ఇల్యూషన్. నా నివేదిత నన్ను ఎప్పుడు అలా అనదు. మా రిలేషన్ గురించి ఆ లోక్నాథ్ గారికి అసలేం తెలుసు అని చెప్పి మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ మంత్రాల పవర్ కి ఆ ఫేక్ ఆత్మ మాయమైపోతుంది. ఇటు పక్క మితుల్ పక్షులతో అదే ఆ పిల్లల ఆత్మలతో మాట్లాడుతూ బాదురి అంకుల్ ఖచ్చితంగా వచ్చి మనందరినీ కాపాడతారని ధైర్యం చెప్తుంది. మరొక వైపు అమియో శ్మశానంలో గార్డెన్ కలుస్తాడు. ఆ గార్డ్ గాడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. 4 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ కేసు బాడీ వచ్చింది సార్. కానీ అదే రోజు రాత్రి ఆ గేను పిశాచి వచ్చి బాడీని లాక్కెళ్ళిపోయిందని చెప్తాడు. అది వినగానే అమియోకి డౌట్ వస్తుంది. అసలు ఆ బాడీ ఎవరిది అని చెక్ చేయడానికి ఒక కానిస్టేబుల్ ని హాస్పిటల్ కి పంపిస్తాడు. అతనితో పాటు ఆ దేవదూత్ గాడు కూడా వెళ్తాడు. హాస్పిటల్లో తితాస్ రిజిస్టర్ చెక్ చేస్తూ బిజీగా ఉంటది. అప్పుడే వెనకాలే దేవదూత్ గాడు వచ్చి నిల్చుంటాడు. ఆమెని చంపడానికి రెడీ అవుతూ ఉంటాడు. తితాస్ వెనక్కి తిరిగే లోపే లక్కీగా ఎవరో పేషెంట్ తన్ని పిలుస్తారు. తను పక్కకి వెళ్ళిపోవడంతో బతికేస్తది. కానీ ఆ శివం దేవదూత్ గాడు హాస్పిటల్లోని తిరుగుతూ ఉంటాడు. ఇటువైపు కానిస్టేబుల్ రిజిస్టర్ ని చెక్ చేస్తాడు. అందులో దేవదూత్ పేరు కనిపించగానే వాడికి షాక్ తగులుతది. అరే వీడు ఉదయం డ్యూటీలో ఉన్నాడు కదా, చనిపోవడం ఏంటి అని అనుకునే లోపే వెనకాల ఉన్న దేవదూత్ గాడు ఆ కానిస్టేబుల్ ని లేపేస్తాడు. కానీ పేజీని చింపేసుకుని జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవిడెన్స్ కూడా మాయమైపోతుంది. ఇటువైపు బాదురి ఇంట్లో ధ్యానం చేస్తూ చిన్మయ్ గతం మొత్తం చూస్తాడు. ఇక్కడ ఒక హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. లోక్నాథ్ గాడు నదిలో కొట్టుకుని వస్తే చిన్మయ్ కాపాడింది కదా, సో ఇంకేముంది, ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరోజు చిన్మయ్ నిన్ను నదిలో ఎవరు పడేశారు అని అడిగితే లోక్నాథ్ గాడు నిజం చెప్తాడు. లోక్నాథ్ చిన్నప్పుడు శ్మశాన కాలిని ఆరాధించేవాడు. ఎప్పుడు శ్మశానంలోనే ఉండేవాడు. అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలివేస్తే అన్నయ్య ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళ వదిన క్యారెక్టర్ అయితే మంచిది కాదు.
కాదు. ఆమె లోక్నాథ్ గడి మీద మోజుపడి వాడితో తప్పు చేయబోయింది. కానీ లోక్నాథ్ చాలా టెన్షన్ పడుతూ వదిన దూరంగా వెళ్ళు, వదిన దూరంగా వెళ్ళు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అయినా కూడా తను అస్సలు వినిపించుకోదు. నువ్వు ఒప్పుకోకపోతే ఈ పిల్లాడిని లేపేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే వీడు చచ్చిపోతే నీ వంశం పోతుంది కదా అని చెప్పేసి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకే లోక్నాథ్ కి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే పిల్లాడిని కాపాడుకోవడానికి లోక్నాథ్ వాడిని ఎత్తుకొని పారిపోయాడు. అప్పుడు వాళ్ళ వదిన రివర్స్ డ్రామా అయితే ప్లే చేసింది. లోక్నాథ్ గడు నా బిడ్డని బలివ్వబోతున్నాడు అని చెప్పేసి ఊరి జనాల్ని రెచ్చగొట్టింది. పాపం లోక్నాథ్ గడేమో నేను అమాయకుణ్ణి, వదిన తప్పు చేసింది అని మొత్తుకున్నా కూడా ఎవరు వినలేదు. అందరు కలిసి చెట్టు కట్టేసి నదిలో కొట్టి పారేశారు. ఈ నిజం తెలుసుకున్న చిన్మయ్ చాలా బాధపడుతుంది. ఒకరోజు లోక్నాథ్ గడు తనకి ఏదో తేవడానికి బయటకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అన్నయ్య మనుషులతో అక్కడికి వస్తాడు. చిన్మయ్ వాడి అన్నయ్యకి నిజం మొత్తం చెప్పేస్తుంది. మీ ఆవిడ మంచిది కాదు, ఆమె లోక్నాథ్ ని ట్రాప్ చేసింది అని. అది వినగానే లోక్నాథ్ వాళ్ళ అన్నయ్యకి ఈగో హట్ అవుతుంది. మా ఫ్యామిలీ పరువు తీస్తావా అని నువ్వు, నీకు రేప్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి చిన్మయ్ మీద అఘాయిత్యం చేస్తారు. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది పాపం తన పైన పడిపోతారు. చివరికి తనని కత్తితో అలా లేపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లోక్నాథ్ తనకి ప్రేమగా పువ్వులు తీసుకుని వస్తాడు. కానీ వచ్చి చూసేసరికి చిన్మయ్ ప్రాణాలతో కొట్టుకుంటూ వాడి చేతుల్లోనే కన్ను మూస్తుంది. అప్పుడు లోక్నాథ్ ఆమె శవం మీద ఒట్టు వేస్తాడు. నిన్ను ఎలాగైనా సరే మళ్ళీ బ్రతికిస్తాను అని చెప్పేసి శపథం చేసేస్తాడు. చిన్మయ్ చనిపోయాక లోక్నాథ్ గడు శ్మశానంలో ఘోరమైన తపస్సు చేస్తాడు. వాడి తపస్సు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే అక్కడ దేవి నడుస్తున్న శబ్దాలు వినిపించేవట. అక్కడి అఘోరాలు లోక్నాథ్ గడితో నీ పవర్ పెరగాలి అంటే నువ్వు బాదురి దగ్గర శిష్యరికం చేయాలి అని చెప్పేసి సలహా ఇస్తారు. అప్పుడు లోక్నాథ్ గడు బాదురి ఇంటికి వెళ్లి వారం రోజులు ఫుడ్ వాటర్ లేకుండా బయట వెయిట్ చేస్తాడు. చివరికి బాదురి పిలిస్తే గురువు గారు దేవి నా కలలో వచ్చి మీ దగ్గరే విద్య నేర్చుకోమని చెప్పిందని చెప్తాడు. బాదురి ఏమో అస్సలు నమ్మడు. కానీ అప్పుడు లోక్నాథ్ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే బయట మొరుగుతున్న కుక్కలన్నీ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతాయి. వాడి పవర్ చూసి బాదురి ఇంప్రెస్ అయ్యి శిష్యుడిగా చేర్చుకుంటాడు. కానీ వాడు పాము అని వాడికి అప్పుడు తెలియదు. సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అమియో ఫుల్ కోపంతో ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న కానిస్టేబుల్ ఎలా చనిపోయాడు, ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావరా దేవదూత్ అని చెప్పేసి చాలా తిడతాడు. దేవదూత్ గాడేమో నేను వాష్రూమ్ వెళ్ళాను సార్, సీసీటీవీలు కూడా పనిచేయట్లేదని కవర్ చేస్తాడు. అమియోకి డౌట్ ఉన్నా కూడా ఏమీ చేయలేక సరే అందరూ శ్మశానం మీద కన్నేసి ఉంచండి, ఆ గేను పిశాచ్ గాడు అక్కడికి రావచ్చు, నేను దౌన మీద నిఘా పెడతాను అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. అక్కడ పల్లవ్ అనే ఫ్రెండ్ వచ్చి అమియోకి ఫుడ్ ఇస్తూ ఒక మాట అంటాడు. ఏంట్రా ఈ దేవదూత్ గాడు అంత పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నాడా ఏంటి, వాసన భరించలేకపోతున్నా అని అంటూ ఉంటే అమియో కూడా అవునరా నువ్వు చెప్తుంది నిజమే, ఎందుకంటే రోజు రోజుకి వాడి దగ్గర నుంచి విపరీతమైన సెంటు వాసన వస్తుందని చెప్తాడు. యాక్చువల్ గా ఇక్కడ లాజిక్ ఏంటంటే దేవదూత్ గాడు ఒక శవం కదా, శవం కుళ్ళిపోతే వాసన వస్తుంది కదా, ఆ వాసన ఎవరికి తెలియకుండా ఉండడానికే వాడు అంత హెవీగా పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు అన్నమాట. ఇక నెక్స్ట్ సీన్ లోక్నాథ్ గాడి గుహలో ఓపెన్ అవుతుంది. మితుల్ కి ఫైనల్ గా పీరియడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అది చూడగానే లోక్నాథ్ గాడి మొహంలో 1000 ఏనుగుల ఆనందంగా అనిపిస్తుంది. ఆహా దేవి నా నైవేద్యాన్ని స్వీకరించింది, ఇక ముహూర్తం ఖరారైంది అని చెప్పేసి సంబరపడతాడు. పక్కనే ఉన్న ఆ గేను పిశాచితో మాట్లాడుతూ ఒరేయ్ ఇక నుంచి మితుల్ని ముట్టుకోకరా, ఆమె ఇప్పుడు పవిత్రమైన బలి పశువు, వెళ్లి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురా అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. లోక్నాథ్ గాడు బయటకు వెళ్తూ ఆ గదికి ఒక రక్షాధారం కట్టి వెళ్తాడు. అంటే లోపల నుంచి ఎవరు బయటికి రాలేరు, బయట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళలేరు. ముఖ్యంగా ఆ గెనుగాడికి ఆతృత ఆగలేకపోతుంది, ఎందుకంటే ఎప్పుడు ఆమెని రేప్ చేద్దామని చూస్తుంటాడు. సరే ఇక వాడు వెళ్ళిపోయాక మితుల్ ఆ పంజరంలో ఉన్న పక్షుల్ని అదే లోక్నాథ్ గడి పిల్లల ఆత్మల్ని విడిపించడానికి బాగా ట్రై చేస్తుంది. యాక్చువల్ గా తనకి చాలా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అయినా కూడా పంజరం దగ్గరికి ఎలాగోలా వెళ్లి వాడి తలపైతే తీసేస్తుంది. కానీ ఆ పక్షులు ఆ రక్షాధారాన్ని దాటి బయటకైతే వెళ్ళలేకపోతాయి. అప్పుడు మితుల్కి ఒక ఐడియా వస్తుంది. లోక్నాథ్ గాడు అన్నిటికీ ఏదో మంత్రజలం అయితే వాడుతూ ఉంటాడు కదా, అది వెతికితే ఒక సీసా దొరుకుతుంది, దాన్ని ఆ దారం మీద విసిరిగొడుతుందంతే ఆ స్పెల్ బ్రేక్ అయిపోతుంది. ఆ పక్షులు కూడా స్వేచ్ఛగా బయటకి ఎగిరిపోతాయి. మితుల్ కూడా పారిపోదాం అనుకుంటుంది. కానీ ఆమె కాళ్ళకి ఇనుప గొలుసులు కట్టుంటాయి. సో ఆమె అక్కడే ఇరుక్కుపోతుంది. ఆ పక్షులు నేరుగా బాదురి అంకుల్ ఇంటికి వచ్చేస్తాయి. వాటిని చూడగానే బాదురికి అంతా అర్థమైపోతుంది. మంత్రాలు చదివి వాటిని మళ్ళీ పిల్లల ఆత్మల రూపంలోకి తెస్తాడు. ఆత్మలు ఏవో చెప్పాలనుకుంటాయి. ఈలోపే తితాస్ గదిలోకి వస్తుంది. ఆమెని చూడగానే ఆత్మలు మాయమైపోతాయి. తితాస్ వచ్చి బాదురితో ఒక షాకింగ్ నిజం చెప్తుంది. సార్ నేను పిల్స్ వేసుకున్నాను, నా ప్రెగ్నెన్సీ పోయింది, ఇప్పుడు నాకు పీరియడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు నేను మితుల్ని కాపాడడానికి ఆ గుహలోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే బాదురికి ఒక్కసారిగా కోపం బాధ రెండు ముంచుకొస్తాయి. ఎంత పని చేసావు తితాస్, తన కోసం కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటావా, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మితుల అదృష్టం. కానీ నేను చెప్పేది విను, మీరిద్దరు నాకు చాలా ఇంపార్టెంట్, మీరిద్దరు నాకు కూతుళ్లతో సమానం. ఒక కూతుర్ని కాపాడుకోవడానికి ఇంకో కూతురి ప్రాణాన్ని నేను రిస్క్ చేయలేను, నువ్వు రావద్దు, నేను ఒక్కడనే వెళ్తాను, మితుల్ని కూడా
నేనే తీసుకొస్తానని ఎమోషనల్ గా చెప్తాడు. మళ్ళీ సీన్ అడవిలోకి షిఫ్ట్ అవుతుంది. లోక్నాథ్ తిరిగి గదిలోకి వస్తాడు. ఆ రక్షాధారం తెగిపోయి ఉండడం చూసి వాడికి మండిపోతుంది. మితుల్ దగ్గరికి వెళ్లి నా బందీఖాన నుండి పారిపోవాలని చూసిన వాళ్ళని నేను అస్సలు బ్రతకనివ్వను, కానీ నిన్ను ఇప్పుడే చంపలేను, ఎందుకంటే నువ్వు దేవికి ఇవ్వాల్సిన సీక్రెట్ ఆఫరింగ్ కదా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఇటు పక్క అమియో అడవిలో ఆ దౌనాగాడు సామాన్లు తీసుకెళ్తూ ఉంటే చూస్తాడు. వాడిని ఫాలో అవుతూనే అడవి మధ్యలోకి వెళ్తాడు. దౌనా అమియోని గమనించి అటాక్ చేస్తాడు. అమియో గారిని కింద పడేసి లేపేద్దామనుకుంటాడు. కరెక్ట్ టైం కి అక్కడికి మన జాంబీ పోలీస్ ఆఫీసర్ దేవదూత్ గాడు వస్తాడు. వాడు గన్ తీసి దౌనాని కాల్చి చంపేస్తాడు. ఎందుకంటే దౌనాగాడు నోరు విప్పితే లోక్నాథ్ గాడి సీక్రెట్ బయటపడిపోతుంది కదా, అందుకే లేపేస్తాడు. దౌనా చనిపోయాక దేవదూత్ గాడు నెమ్మదిగా గన్ తీసి అమియో వైపు తిప్పుతాడు. ఇదే మంచి ఛాన్స్, మళ్ళీ దొరకదు, అమియో గారిని లేపేస్తే పని అయిపోతుంది అనుకుంటాడు. వాడు ట్రిగ్గర్ నొక్కే లోపు మిగతా పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. దాంతో దేవదూత్ గాడు గన్ దింపేసి మళ్ళీ మంచోళ్ళ నటిస్తాడు. అప్పుడు బాదురి నుంచి అమియోకి కాల్ వస్తుంది. అమియో అర్జెంట్ గా ఇంటికి రారా, ఒక పని ఉంది అని చెప్తాడు. అమియో కూడా సరే అని చెప్పేసి పదరా దేవదూత్, నువ్వు కూడా నాతో పాటు రారా, సార్ పిలుస్తున్నారని చెప్తాడు. ఆ మాట వినగానే దేవదూత్ గాడికి లోపల భయం పట్టుకుంటది. ఎందుకంటే బాదురి సామాన్యుడు కాదు, వీడిని చూడగానే బాదురంకులు గుర్తుపట్టేస్తాడు కదా, అందుకే వాడికి చాలా భయం పుట్టుకుంటది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి పాపం. ఇంటి దగ్గర బాదురి ఒక పెద్ద రిచువల్ అయితే స్టార్ట్ చేస్తాడు. లోక్నాథ్ లవర్ చిన్మయ ఆత్మని పిలుస్తాడు. నన్ను క్షమించు తల్లి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, కానీ తప్పదు, నీ శవాన్ని ఆ లోక్నాథ్ గడు ఎక్కడ పాతిపెట్టాడో చెప్పమని అడుగుతాడు. చిన్మయ ఆత్మ ఆ ప్లేస్ చెప్పి మాయమైపోతుంది. సీన్ మళ్ళీ రోడ్ మీదకైతే షిఫ్ట్ అవుతుంది. తితాస్ కారులో వెళ్తూ ఉండగా ఆమెకి మళ్ళీ పిల్లల ఆత్మలు కనిపిస్తాయి. వాళ్ళు సైగ చేస్తూ తితాస్ ని అడవి దారిలోకి తీసుకెళ్తారు. తితాస్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంటే సడన్ గా ఒక వింత పొగ ఆమెని చుట్టుముడుతుంది. ఆ పొగ పీల్చగానే తితాస్ అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత మెల్కో వచ్చి చూస్తే తను లోక్నాథ్ గడు ఉన్న ప్లేస్ లోనే ఉంటది. లోపల మితుల్ బంధించబడి ఉండడం చూసి తితాస్ కి ప్రాణం లేచినంత పని అవుతుంది. వెంటనే లోపలికి వెళ్లి మితుల్ సంఖ్యలు విప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మితుల్ చాలా భయపడిపోతూ, వద్దక్క, ఇప్పుడు నన్ను కాపాడకు, ఇప్పుడు లోక్నాథ్ గడు ధ్యానంలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆ గెను పిశాచి గాడు ఇక్కడెక్కడో కాపలా కాస్తుంటాడు, నువ్వు వెంటనే వెళ్లిపో, లేదంటే అది నిన్ను కూడా చంపేస్తుందని హెచ్చరిస్తుంది. తితాస్ ఏమో అస్సలు వినదు. నిన్ను వదిలి నేను అస్సలు వెళ్ళనంటుంది. అప్పుడు మితుల్ ఒక లాజిక్ చెప్తది. చూడక్క, నాకు ఇప్పుడు పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిశాచి నన్ను ముట్టుకోలేదు, కానీ నీకు నాలాగా రక్షణ లేదు కదా, అది నిన్ను ఈజీగా చంపేస్తుంది, నువ్వు వెళ్లి బాదురి గారిని తీసుకొని రాపో అని చెప్పేసి బ్రతిమలాడుతుంది. తితాస్ ఏడుస్తూ వెనక్కి తిరుగుతుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆమెని ఆ గెను పిశాచి గాడు చూసేస్తాడు. వాడు వికృతమైన అరుపులతో తితాస్ ని వేటాడడం స్టార్ట్ చేస్తాడు. తితాస్ ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటే వాడు ఆమె మీద అటాక్ చేస్తాడు. తితాస్ పని అయిపోయింది అనుకునే లోపే అక్కడికి సమీర్ ఎంట్రీ ఇస్తాడు. సో సమీర్ తితాస్ ని పారిపోమని చెప్పి చేతిలో ఉన్న ఇనుపరాడుతో ఆ పిశాచి గొంతులో బలంగా పొడి చేస్తాడు. పిశాచి గాడేమో సావడు, అలాగే ఉంటాడు. ఆ రాడ్ ని పీకేసి దాంతోనే సమీర్ ని పొడి చంపేస్తాడు. పాపం సమీర్ తితాస్ ప్రాణాన్ని కాపాడడానికి వచ్చేసి వాడి ప్రాణాన్ని త్యాగం చేసేస్తాడు. ఈ గ్యాప్ లో తితాస్ అక్కడి నుంచి తప్పించుకుంటది. ఇటు పక్క హాస్పిటల్లో పల్లవ్ తితాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నర్స్ దగ్గర కొన్ని పేపర్స్ చూస్తుంటే రీసెంట్ గా చనిపోయిన వాళ్ళ లిస్ట్ లో దేవదూత్ గడి ఫోటో అలాగే డెత్ సర్టిఫికేట్ దొరుకుతాయి. పల్లవ్ కి ఫ్యూజులు ఎగిరిపోయి, అరే వీడు చనిపోయాడా, మరి అమియో పక్కన ఉన్నది ఎవరు అని చెప్పేసి చాలా భయపడిపోయి అమియోకి కాల్ చేస్తాడు. కానీ అడవిలో సిగ్నల్ అయితే ఉండదు. వెంటనే బాదురికి కాల్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు. సరిగ్గా అప్పుడే తితాస్ ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చేస్తది. పల్లవ్ ఆమెని ఓదారుస్తాడు. సీన్ అడవి మధ్యలోకి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. అమియో అలాగే ఆ జాంబీ దేవదూత్ గాడు ఇద్దరు జీప్ లో వెళ్తుంటారు. సడన్ గా దేవదూత్ గాడు జీప్ ఆపేస్తాడు. అదే టైంకి అమియో చేతికి ఉన్న ఆ రక్షాధారం కూడా జారిపోయి కింద పడిపోతుంది. ఓరి దేవుడా, ఇదేం టైమింగ్ రా బాబు, కరెక్ట్ టైం కూసిపోయింది. సరేక ఆ రక్షణ పోయిందని గ్రహించిన దేవదూత్ గాడు అతని నిజ స్వరూపాన్ని బయట పెట్టేసి అమియో గొంతు పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాడు. అమియో గిలగిల్లాడుతూ కొట్టుకుంటాడు. ఇంకొక సెకండ్ లో చనిపోతాడు. అనగా సడన్ గా మన హీరో ఎంట్రీ. అదే మన బాతురంకులు అక్కడికి మెరుపు దిగలగా వచ్చి ఆ దేవదూత గాడిని తన మంత్రదండంతో కొట్టి బూడిద చేసి పడేస్తాడు. అమియో ప్రాణాలతో బయటపడతాడు. అప్పుడు అమియోకి అర్థమవుతుంది ఇన్నాళ్ళు తన పక్కన ఉన్నది మనిషి కాదు, ఒక శవమని. వెంటనే బాదురి అమియోని తీసుకుని డింగి ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ గుడి బయట లోక్నాథ్ గడు పాతిపెట్టిన లవర్ చిన్మయ అస్థికల్ని తవ్వి బయటకు తీస్తాడు. ఇవే లోక్నాథ్ గడికి చెక్ పెట్టే ఆయుధాలన్నమాట. ఇటు పక్క గుహలో పిశాచి గెనుగాడు మితుల్ దగ్గరికి ఒక రెడ్ సారీ తీసుకుని వచ్చేసి, బేబీ తయారవ్వు, ఈ రాత్రికే మన పెళ్లి, ఆ తర్వాత బలి అని చెప్తాడు. మితుల్ ఆ చీర కట్టుకుని దేవి విగ్రహం ముందు కూర్చొని, ఇదే నా తలరాత అయితే నేను సిద్ధమే తల్లి అని చెప్పేసి దండం పెట్టుకుంటది. లోక్నాథ్ గడు పెళ్లి తంతు మొదలు పెడతాడు. బాదురి అమియో అడవికి వచ్చేస్తారు. బాదురి అమియోతో, నువ్వు ఇక్కడే ఉండరా అమియో, లోపల జరిగేది సామాన్యమైన యుద్ధం కాదు, నేను ఒక్కడినే వెళ్ళాలి అని చెప్పేసి ఇక బాదురి ఆ మాయల పొగ లోపలికైతే వెళ్తాడు. అది సామాన్యమైన పొగ కాదు, లోక్నాథ్ గడు సృష్టించిన ఒక ప్రొడక్షన్ స్పెల్. ఇందాకనే తితాస్ దీని వల్ల అన్కాన్షియస్ లోకి పడిపోయింది, కానీ బాదురి మాత్రం పడిపోడు.
ఆయన శక్తి ముందు ఆ మాయ ఏది పనిచేయదు. పైగా ఆ చిన్న పిల్లల ఆత్మలు ఆయనకి దారి చూపిస్తాయి. ఫైనల్ గా ఆయన ఆ గుహ లోపలికి వెళ్లి లోక్నాథ్ గడి ఎదురుగా నిల్చుంటాడు. లోక్నాథ్ ని చూసి బాదురి ఒక నవ్వు నవ్వుతాడు. నువ్వు ఓడిపోయావరా లోక్నాథ్ గా, నువ్వు చేస్తున్న ఈ పూజ ఫలించదు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు. లోక్నాథ్ గడికి అర్థం కాదు. అప్పుడు బాదురి 2 బాంబ్స్ అయితే వేస్తాడు. ఒకటి, నా దగ్గర నీ లవర్ చిన్మయ్ అస్థికలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు మిత్తులకి పీరియడ్స్ లేవురా ఎర్రిపప్ప అని చెప్పి ఆగిపోతాడు. లోక్నాథ్ గడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదిలా సాధ్యం రా, ఇందాకే కదరా స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందాక తితాస్ వచ్చినప్పుడు మితుల్కి రహస్యంగా కొన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చింది. అవి వేసుకోవడం వల్ల మితుల్ పీరియడ్స్ టెంపరీగా ఆగిపోయాయి. సో పీరియడ్స్ లేని అమ్మాయిని బలిస్తే దేవి ఒప్పుకోదు కదా, సో పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ విషయం తెలియగానే లోక్నాథ్ గడికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. చా దీనా అమ్మ, ఈ అమ్మాయి నాకు పనికిరాదు. ఒరే గెను, ఈ మితుల్ని ఇక్కడే తగలబెట్టి చంపేసి ఆ తర్వాత తినేసి అని చెప్పేసి పిశాచ్ కి ఆర్డర్ వేస్తాడు. వాడు మితుల్ని చంపడానికి వెళ్తుండగా బాదురి తన చేతిలో ఉన్న చిన్మయ్ అస్థికల్ని ఆ హోమగుండం మంటలో వేసేస్తాడు. అంతే, ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోతది. లోక్నాథ్ చంపేసిన సొంత భార్య రోమా ఆత్మ అక్కడికి వచ్చేస్తుంది. ఆ పిశాచి గెనుని గాల్లోకి లేపి మంటల్లో వేసి బూడిద చేసేస్తది. మితుల్ ప్రాణాలైతే సేఫ్ గా ఉంటాయి. లోక్నాథ్ ఇంకా అరుస్తూనే ఉంటాడు, నేను నా చిన్మయ్ని బ్రతికించుకుంటా, ఆమెను వెనక్కి తెస్తా అని చెప్పేసి. అప్పుడు అంగా చిన్మయ్ ఆత్మ బయటకు వచ్చేస్తది. లోక్నాథ్ ఆమెని చూసి సంబరపడిపోతాడు. కానీ చిన్మయ్ కోపంతో ఊగిపోతూ లోక్నాథ్ గడి నాలుకని కోసేస్తది. చిన్మయ్ ఆత్మ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఒకటి చెప్తది, నేను ప్రేమించింది ఒక అమాయకుడైన మామూలు మనిషిని, నీలాంటి రాక్షసుని కాదరై. నన్ను బ్రతికించడం కోసం నువ్వు సొంత భార్యని చంపావు, పిల్లల్ని బలిచ్చావు, అమాయకుల ప్రాణాలు తీసావు. ఇంతమంది రక్తం అంటుకున్న నీ ప్రేమ నాకు వద్దురా బాబు, నువ్వు చేసిన ఈ పాపాలు నాకు అసహ్యమని చెప్పేస్తుంది. బాదురి వాడితో మాట్లాడుతూ, ఇక నువ్వు జీవితంలో ఎప్పటికీ మంత్రాలు చదవలేవు, ఎందుకంటే నీ నాలుక తెగిపోయింది. నీ నాలుకతో పవిత్రమైన మంత్రాలు పలికే అర్హత నీకు లేదు. నువ్వు నేర్చుకున్న విద్య, నువ్వు చేసిన సాధన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పేసి శపిస్తాడు. చిన్మయ్ ఆత్మకి, రోమా ఆత్మకి, ఆ పిల్లలకి అందరికీ విముక్తి లభిస్తుంది. వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి. లోక్నాథ్ పిచ్చుడిలా ఒంటరిగా మిగిలిపోతాడు. బాదురి ఏమో మితుల్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. బయట ఉన్న అమియో మితుల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంటాడు. తితాస్, అమియో, మితుల్ అందరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడితో సిరీస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు సిరీస్ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టేసండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను కదా. సో చలో మరి, ఉంటా మరి, బాయ్ బాయ్, జై హింద్.